హాయ్ పిల్లలు, శుభోదయ్. మా ప్రాథమిక కంటే మధ్యమ చాలా ఈజీగా ఉంటుందమ్మా. అందరూ చాలా చక్కటి మార్కులతో ప్రాథమిక పాస్ అయ్యారు, చాలా సంతోషం. అయితే ఇది మధ్యమ గురించి చెప్పాలి అంటే మీకు 2 పేపర్లు ఉంటాయి. ప్రాథమికలో ఒక పేపర్ కదా, మధ్యమలో మాత్రం 2 పేపర్లు ఉంటాయి. ఇది ఫస్ట్ పేపర్ వచ్చి 100 మార్క్స్, సెకండ్ పేపర్ వచ్చి 100 మార్క్స్. చాలా ఈజీగా ఈ సెలవుల్లోనే మీరు దీన్ని చాలా ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. ఫస్ట్ పేపర్లో వచ్చేసి పద్య భాగం, గద్య భాగం ఉంటుంది. పద్య భాగంలో 6 పాఠాలు, గద్య భాగంలో 7 పాఠాలు ఉన్నాయి. దాని తర్వాత దేవనాగరి లిపిక మానక రూపం, అంటే ఈ దేవనాగరి లిపి ఎలా ఏర్పడింది, దీనిలో అక్షరాలు వర్ణమాల ఎలా ఉంటుంది, అంకెలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా దేవనాగరి లిపిక మానక రూపంలో మీరు చూస్తారు. నెక్స్ట్ దూసరా పత్ర, 2వ పేపర్లో మాత్రం కథలు ఉంటాయి. 6 కథలు ఉంటాయి. చాలా చక్కగా చదువుకోండి సెలవుల్లో హ్యాపీగా. ఈ ప్రాజెక్ట్ వర్క్ పుస్తక సమీక్షకు కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు పుస్తక సమీక్ష చేయాల్సి వచ్చినప్పుడు కథలు అవసరం అవుతాయి కదా, ఈ కథలను మీరు సమీక్ష చేయొచ్చు అనమాట. దాని తర్వాత భరత్ మిలాప్, అంటే ఇందులో భరతుడి గురించి, రామాయణంలో దాని గురించి, పాత్రల గురించి ఉంటుందన్నమాట. ధనుష్ యజ్ఞని, నలుగురు సోదరులు, విశ్వామిత్రక యజ్ఞం, ఇవంతా కూడా రామాయణం అనమాట. మీరు ఆల్రెడీ తెలుగులో తెలుసుకునే ఉంటారు కదా, హిందీలో తెలుసుకోబోతున్నారు రామాయణం. ఇస్కే బాద్ రచన ఉంటుంది. దాని తర్వాత అనువాదం, ट्रांसलेशन, माने अंग्रेजी से हिंदी में और हिंदी से अंग्रेजी में या तेलुगु में अनुवाद करना है. ఇది మధ్యమ గురించి చెప్పాలి అంటే. నెక్స్ట్ ఈరోజు మనం ఫస్ట్ పాఠం నేర్చుకుందాం. ఒకసారి జాగ్రత్తగా మీరు కూడా ఆ బుక్ తీసి మధ్యమలో ఫస్ట్ పార్ట్ చూడండి. భాగ్ 1 पद्य, संगति का फल. पाठ का नाम क्या है बच्चों? संगति का फल. चंदन की संगति करने से लकड़ी में सुवास आती, करने से गुलाब की संगति मिट्टी खुशबू पा जाती, बुरे भली संगति करने से भले हमेशा बन जाते, जो जैसी संगति करते हैं वे वैसा फल है पाते. చూసారా అంత బాగుంది ఈ పద్యం. చందన్కి సంగతి కర్నేసే, ఒకవేళ గంధంతో గనక, గంధపు చెక్కతో గనక కర్ర ముక్క సహవాసం చేసిందనుకోండి, ఫ్రెండ్షిప్ చేసిందనుకోండి, ఆ చందనం వాసన ఆ కర్ర ముక్కకు వస్తుందంట. కర్నేసే గులాబ్కి సంగతి మిట్టి ఖుష్బూ పాజాతి, ఒకవేళ గులాబీ పువ్వుతో గనక మట్టి సహవాసం చేసిందనుకోండి, ఆ మట్టి కూడా చాలా సువాసన వస్తుందంట. అంటే దీని అర్థం చూడండి. బురే బలి సంగతి కర్నేసే భలే హమేషా బన్ జాతే, చెడ్డవాళ్ళు కనుక మంచి వాళ్ళతో స్నేహం చేశారనుకోండి, హమేషా ఎల్లప్పుడూ వాళ్ళు కూడా మంచి వాళ్ళలాగా మారుతారు. ఎలా అయితే చందనంతో స్నేహం చేస్తే చెక్క ముక్కకు వాసన వచ్చిందో, ఎలా అయితే గులాబీ పువ్వుతో సహవాసం అంటే ఫ్రెండ్షిప్ చేస్తే మట్టికి సువాసన వచ్చిందో, అదేవిధంగా చెడ్డవాళ్ళు కనుక మంచి వాళ్ళతో స్నేహం చేసినట్లయితే ఎల్లప్పుడూ మంచివాళ్ళుగా మారుతారు. జో జైసీ సంగతి కర్తే హే వే వైసా ఫల హే పాతే, ఎవరు ఎలాంటి స్నేహం చేస్తే అలాంటి ఫలితాన్నే పొందుతారు అని చెప్పి స్నేహం యొక్క ఫలితం అనేది ఈ పద్యం యొక్క సారాంశం. కాజల్కి సంగతి కర్నేసే కాలిక్ చీజో మే ఆతి, ఒకవేళ కాటుకతో సహవాసం చేసామనుకోండి, ఫ్రెండ్షిప్ ఏమవుతుంది, అన్ని వస్తువులకి కాటుక అంటుకుంటుంది. సంగతి సేహి బేల్ బాలకో వృక్ష బరాబర్ బడ్ జాతి. చూసారా పిల్లలు, స్నేహం ఒక చెట్టుతో కనుక ఒక తీగ స్నేహం చేసిందనుకోండి, చెట్టు అంతెత్తు ఎదుగుద్ది అనమాట. సంగతి దీపక్కి కర్నేసే కీట పతంగే జల్ జాతే, ఒకవేళ దీపంతో కనుక స్నేహం చేసిందనుకోండి, పురుగు ఏమవుతుంది, మాడి మసైపోతుంది. జో జైసీ సంగతి కర్తే హే వే వైసా ఫల హే పాతే, ఎవరు ఎలాంటి స్నేహం చేస్తే అలాంటి ఫలితాన్నే పొందుతారు. చూసారా, ఈ రోజుకి 2 పద్యాలు నేర్చుకోండి. బాగా చక్క 1-2 సార్లు చదువుకోండి. దీని తర్వాత దీని భావాన్ని కూడా ఇక్కడ భావార్థం ఇచ్చారు, భావార్థాన్ని సందర్భం సహితంతో సహా చదువుకోండి అమ్మా. ఇందులో అర్థాలు ఉన్నాయి, ఈ అర్థాలు కూడా చదువుకోండి. తర్వాత ఫస్ట్ ప్రశ్న హోంవర్క్గా రాయండి. ధన్యవాద్ బచ్చో.